మహిళలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వికాస తరంగిణి ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో కాంగ్రెస్ నేత మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వైద్యులు మహిళలకు గర్భకోశ క్యాన్సర్ వ్యాధులను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సిఐ మహిళలకు సూచించారు. చిన్నజీయర్ స్వామి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ వారి ఆధ్వర్యంలో ఈ మహిళలకు సంబంధించిన వ్యాధుల పరంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి వచ్చినటువంటి జియర్ ట్రస్ట్ సంబంధించిన రిప్రజెంటేటివ్ అమ్మలందరికీ, అలాగే నాయకులు మహేష్ గారికి, మిగతా గ్రామ పెద్దలకు, మిగతా నాయకులందరికీ, గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. సో ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళు టేకప్ చేశారు. అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నజీయర్ గారి మిషన్లో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను కూడా గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మహిళా మండలందరికీ, అమ్మలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అనేది బాగా నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇంటికి పెద్ద. సో మనము చూస్తున్నాము రోజు కూడా మనం తినే తిండి అంతా కలుషితంగా ఉంటుంది, అంత పొల్యూటెడ్. కాబట్టి సో అందరు కూడా ఇది సద్వినియోగపరచుకొని మన ఆరోగ్యం పరంగా దృష్టి పెట్టాలని ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో మా ఆహ్వానాన్ని మన్నించి మరి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే జియర్ ట్రస్ట్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలని చెప్పి జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా మట్టిలో ఉన్న మాణిక్యాలను వెతికియాలని ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ఆధ్యాత్మిక భావమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఆ శ్లోకాన్ని నమ్మినటువంటి మహానీయులు జియర్ స్వామి వారు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేస్తూ ఉంటే, దాంతో పాటుగా ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇంటిలో ఇల్లాలు బాగున్నప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నమ్మి మరి వారందరిలో కూడా ముందస్తుగా ప్రివెంటివ్గానే భవిష్యత్తులో రాబోయేటువంటి డిసీజ్లను, వ్యాధులను కనిపెట్టి వారికి ముందస్తుగా మందులను కూడా ఉచితంగా మెడిసిన్ ఇచ్చి మరి ఇటువంటి రోగాల